అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటూ ఉంటాము. అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులైతే చెప్తున్నారు. కులాలకు అతీతంగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంలో అమ్మవారు తప్పకుండా ప్రసన్నురాలు అవుతుందని హిందువుల యొక్క నమ్మకం. వరలక్ష్మీదేవి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకొని పూజను ఆచరిస్తే అష్ట ఐశ్వర్యాలు, లక్ష్మీ అనుగ్రహం సొంతమని పండితులైతే చెప్తున్నారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారం అని ఆ రోజున పసుపు ముద్దతో గౌరీదేవిని తయారు చేసి పూజిస్తే స్త్రీలకు మాంగళ్య బలమని మన హిందువుల యొక్క నమ్మకం. వరలక్ష్మీదేవి వ్రతాన్ని ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. అలాగే మామిడి ఆకులతో తోరణాలను కట్టుకోవాలి. ఇంకా పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి పూజ యొక్క పనిని ప్రారంభించాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఈశాన్య భాగంలో ముగ్గును వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి. ఆ ముగ్గుల మీద పసుపు రాసిన పీటను పెట్టాలి. దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశపు చెంబుకి పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి. అమ్మవారికి పసుపు ముద్దతో అమ్మవారిని ముఖాన్ని తయారు చేసి ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది. కొబ్బరికాయతో పాటు కలశంపై మామిడి ఆకులను ఉంచాలి. అమ్మవారి అష్టోత్తరాలతో పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ చేస్తారు. ఇందుకోసం 3 లేదా 5 తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసం దారాలను పసుపు రాస్తూ తోర పూజని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చప్పున 9 ముడులు వెయ్యాలి. ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను చేయాలి. అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు అనగా ఆవు నేతితో అమ్మవారికి దీపం పెట్టడం చాలా మంచిది. అలాగే ఆవు పాలతో పరవన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారికి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. అలాగే మన శక్తి కొలది తీపి పదార్థాలు అమ్మవారికి నివేదించడం మంచిది. అలాగే 5 లేదా 3 రకాల పండ్లను కూడా అమ్మవారికి సమర్పించాలి. వరలక్ష్మీదేవి పూజలో అష్టోత్తరాలను కానీ మహాలక్ష్మి అష్టకం కానీ తప్పకుండా ఉంటాయి. వీటితో పాటు లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నరాలు అవుతుందని పెద్దల మాట. ఇలా నిష్ఠగా సాగిన పూజ ముగిసిన తర్వాత 1 లేదా 9 మందిని ముత్తైదులను అమ్మవారిగా భావించి వాళ్ళకి తాంబూలం ఇచ్చి సాగనంపాలి. వరలక్ష్మీదేవి పూజ చేసిన ఇంట్లో శాకాహారం భుజించడమే మంచిది.